ఈ కూటమి ప్రభుత్వానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈరోజు మన బత్తుల బలరామకృష్ణ గారి ఇది చెరువు గతంలో గండి పట్టడం జరిగింది. ఆ గండి రైతులందరూ కలిపి మా కాపురం సర్పంచ్ గారు వీళ్ళందరూ కలిపి ఆ గండిని తాత్కాలికంగా ఊళ్ళో రైతులతో బస్తాలు వేసి ఆపడం జరిగింది. ఈరోజు మనం ఎమ్మెల్యే గారిని ఈ గండి పరిస్థితి ఏంటంటే అని అడిగితే ఈ సంవత్సరం కొద్ది బడ్జెట్ ఇదిగా ఉంది, అవసరమైతే నా సొంత ఖర్చు ఇస్తాను, ఈ సంవత్సరానికి మీరు టెంపరీగా చేసుకోండి, అవసరమైతే నేను అది ఎంత అవుతే అంత నా సొంత ఖర్చు ఇస్తాను అవసరమైతేనని చెప్పారు. దాని మీద మేము ఇలాగా సొంతంగా దీన్ని ఈ గట్టి సంవత్సరం కొట్టుకుపోకుండా దీన్ని డిజైన్ చేసి ఒక తాత్కాలికంగా కట్టడం జరిగింది. తర్వాత మా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. హామీ ప్రకారం నెక్స్ట్ ఇవన్నీ కూడా చాలా మట్టుకు ఇంకా బడ్జెట్ 40 లక్షల దాకా సెలక్షన్ అయిందన్నారు. ఇవన్నీ కూడా వచ్చే సంవత్సరం సెలక్షన్ చేస్తాం. ఈ సంవత్సరం మాత్రం మీరు అందాక మీకు నచ్చినట్టు మీకు ఎలా బాగుంటే అలా కట్టుకోండి, అది ఎంత ఖర్చు అని నేను పెట్టుకుంటాను అని ఎమ్మెల్యే గారు హామీ ఇస్తాం. మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇంకా కొన్ని ఈ చెరువుకు సంబంధించిన పనులు ఉన్నాయి, అవన్నీ చేస్తానని ఆయన కూడా హామీ ఇచ్చారు. మాకు ఈ పుంతలు అవి ఉన్నాయి, పుంతలు కూడా పోస్తానని హామీ ఇచ్చారు. వారు ఒకటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఆయనకి రైతు బిడ్డగా రైతుల బాధ ఏదో ఆయనకి తెలుసు. ప్రతిదీ కూడా రైతు విషయంలో అయితే ఆయన వివరించి చెప్తున్నారు అసెంబ్లీలో. అది రైతులందరూ కూడా చాలా సంతోషం. ముందు రైతులకి చాలా మంచి జరుగుద్దని ఆశిస్తున్నాం. అలా ఆయన వల్ల అలాగే మాకు ఆయన సహకారం చాలా బాగుంది. రైతులందరూ హ్యాపీ. ఈ ఏడు ధాన్యాలు కూడా అన్నీ సక్రంగా వెళ్ళినాయి. ఈ ఏడు సెకండ్ క్రాప్ కూడా గతంలో కన్నా ఎక్కువ పండించాం. ఎక్కువ పండితే దానికి మన పుష్కర కాలంలోంచి నీరు కూడా ఆయన ఫోన్ చేసి నీరు విడుదల చేశారు. గతంలో అయితే ఇక్కడ సుమారు 200 ఎకరం పండితే 400 ఎకరం దాకా పండించాం. దానికి రైతులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సెకండ్ క్రాప్ కూడా ఎక్కువగా నీరు ఇచ్చారు. దానికి ఒకసారి ఎమ్మెల్యే గారికి మళ్ళీ ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా బాగా చేశారు. రైతుల విషయంలో అయితే చాలా బాగుంది. ఒక రైతు బిడ్డను అనిపించుకున్నాడు ఆయన. ఇంకా పాలకులు శిలాపలకాలు వేశారండి. కొన్ని చెక్ డౌన్లు అవి ఉన్నాయి, చెక్ డౌన్లు అవి కడతామని చెప్పేసి శిలాపలకాలు వేశారు. అవి అవ్వలేదు. అలా శిలాపలకాలు కానీ మిగిలిపోయినాయి. ఇంత లోటు బడ్జెట్లో కూడా ఈ ప్రభుత్వాన్ని ఎలా నడుపుతున్నారంటే అది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఈ పథకాలన్నీ పెట్టి జగన్ దీన్ని ఒక లోయలోకి తోసిన దాన్ని మరి దీన్ని కొత్త పైకి తీసుకొచ్చి దీన్ని ఎవరి బడ్జెట్లు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇచ్చి ఈరోజు ఈ ఒక ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతున్నారంటే ఇంత లోటులో కూడా రేపు ఈ బడ్జెట్ ఇచ్చే ఇంకా బాగుంటుంది ఈ ప్రభుత్వం. ఇవన్నీ పథకాలు గట్ట తల్లి దీవెని ఇవన్నీ పథకాలు ఇచ్చాక ఇంకా బాగుంటుంది. పథకాలన్నీ వచ్చాక అలాగే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మన ఇక్కడ ఎమ్మెల్యే గారికి ఈ విషయంలో మేము చాలా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం.